బాహుబలి, ప్రభాస్. యాక్చువల్లీ అసలుకి బాహుబలి అనేది లేకపోతే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనేది లేదని ఇలా అనుకోవచ్చు. ఉండేదా? ఒక లేదు, త్రిబుల్ ఆర్ వచ్చేదా, పుష్ప వచ్చేదా, కేజీఎఫ్ వచ్చేదా, పుష్ప 2 వచ్చేదా, అసలుకి ఇవన్నీ వచ్చేయా అందరిని ఇంత. బాహుబలి ఎందుకు బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే చాలా మంది అసలుకి ప్రభాస్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడరు అసలుకి. బాగా చేశారని అంటారు కానీ దే నెవర్ అప్రిషియేటెడ్ ప్రభాస్ యాజ్ మచ్ యాజ్ దే డిడ్ ఫర్ రిమైనింగ్ ఫిలిమ్స్. తన కాంటెంపరీ స్టార్స్ ఉన్న ఫిలిమ్స్ లో వాళ్ళ బ్లాక్ బస్టర్ అయితే వాళ్ళ పర్ఫార్మెన్సెస్ ఎక్కువ అప్రిషియేట్ చేస్తారు. బట్ ప్రభాస్ ఫిలిం లో ఇది అప్రిషియేట్ చేయలేదు. ఎందుకంటే బాహుబలి ఈజ్ లైక్ ఎంత రాజమౌళి డైరెక్షన్ అనేది ఎక్కువ డామినేట్ చేస్తుంది, ఎంత కాదన్నా చేస్తుంది. చేసింది. సో చేసింది. సో మనకి అది విజువల్ ట్రీట్ లాగా అనిపించడం వల్ల లైక్ ఆ యాక్షన్ సెట్ పీసెస్ కానీ, లేకపోతే ఆ వార్ సీక్వెన్సెస్ కానీ, లేకపోతే ఆ పెద్ద పెద్ద కోటలు ఇవన్నీ ఇలా చూడడం వల్ల తన పర్ఫార్మెన్స్ అనేది కొంచెం ఎక్కడో మనం అంత పెద్ద చూసిన తర్వాత తన పర్ఫార్మెన్స్ అనేది రికగ్నైజ్ చేయం మనం. అదే కదా. అసలు తను ఇచ్చిన పర్ఫార్మెన్స్ ఆ సినిమాలో అప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ లో దట్ వాస్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్. యాక్చువల్లీ 2017 వరకు ఇప్పుడు దట్ ఈస్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే ఇది నాకు ఒక్కడిగా అనిపిస్తే తెలియదు కానీ, అంటే బాహుబలిని శివుడిని, ఐ మీన్ శివుడు ఈస్ సన్ రైట్. సో బాహుబలిని శివుడిని కంపేర్ చేస్తే నీకు బాహుబలిలో ఉన్న ఆ గంభీరత్వం మీద అంటారు చూసావా, అది నీకు శివుడిలో కనిపించదు. మళ్ళీ ఇద్దరు సేమ్ యాక్టర్సే. బాహుబలిని చూస్తే నీకు ఒక, ఐ మీన్ హీఈస్ ద కింగ్, హీఈస్ ద రూరర్ అనేసి ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది. బట్ శివుని చూస్తే ఓకే నార్మల్ అడవి మనిషి, అంటే లుక్స్ వైజ్ కూడా కాదు, మళ్ళీ లుక్స్ వైజ్ అలాగుంటే ఓకే, బట్ పర్ఫార్మెన్స్ వైజ్ కూడా నీకు ఆ వేరియేషన్ తెప్పించాడంటే హీ అక్కడ డిజర్వ్స్ ఇట్. ఆ ఇంటెన్సిటీ చూసినాం అనుకో, లైక్ తన డైలాగ్ డెలివరీ ఇచ్చేటప్పుడు కూడా ఎంత పిన్ పాయింట్ ఉంటుంది తెలుసా బాహుబలి ఆ అక్యురేట్. డిక్షన్ లో, లైక్ చాలా అక్యురేట్ ఉంటుంది. నా బెస్ట్ సీన్ వేర్ బాహుబలిలో ప్రభాస్ తప్ప ఎవరు చేయలేడరా అని అనుకుంటాను చూడు, ప్రీ వార్స్ అది ఒకటే ఒక సీన్. యా, ఇది కట్టప్ప తనని చంపేసినప్పుడు తన మొత్తం బలాన్ని కూడగట్టుకొని ఒక్కసారి కత్తి తిప్పి ఇలా పెట్టి ఒక్కటేసారి లాస్ట్ డైలాగ్ చెప్తాడు, జై మహేష్మతి అని. బ్రీత్ తీసుకోకుండా చెప్తాడు. బాబే ఏంటిది ఇలా చెప్తున్నాడు ఏంటి వీడు? నాకు నిజంగా మెంటల్ ఎక్కిపోయింది ఆ సీన్ చూస్తున్నప్పుడు అయితే. దట్ వాస్ ద సీన్ వేర్ ఐ ఫెల్ట్ బాహుబలి ఈస్ ప్రభాస్, ప్రభాస్ ఈస్ బాహుబలి. నేను యాక్షన్ ప్యాక్డ్గా పోను కానీ ఒక దగ్గర ఏంటంటే ప్రెగ్నెన్సీ సీన్ వస్తుంది చూసావా, తను ప్రెగ్నెంట్ అవుతుంది. ప్రెగ్నెంట్ అయినప్పుడు ఫస్ట్ టైం ఏదో సంథింగ్ ఏదో పెట్టినప్పుడు ఇలా చూసి ఒక వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇస్తాడు ప్రభాస్, ఇచ్చి వెంటనే డాన్స్ చేస్తాడు. అంటే నీకు అందులోని ఇంత హార్డ్ క్యారెక్టర్ కూడా ఎమోషనల్ ఫీల్ అయితే ఎలాగుంటుందని లిటిల్ అంటే గూస్ బంప్ సీన్ వస్తుంది అనమాట అక్కడ మాత్రం. అదొకటి చాలా బాగుంటుంది ఆ సీన్. సైనింగ్ ఆఫ్ విజయ్ అండ్ యుగి ఫ్రమ్ యోగా సినిమాటిక్ యూనివర్స్. థ్యాంక్ యూ. యా.